బాహుబలి నుంచి ప్రభాస్ పంతా మారింది. ఎక్కువగా యాక్షన్ మూవీసే చేస్తున్నారు. కానీ అతని ఒకప్పటి డార్లింగ్ మిర్చి మూవీస్లో లాగా మంచి లవ్ బాయ్ రోల్లో చూడాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. రాజాసాబ్ మూవీతో మరోసారి లవర్ బాయ్గా కనిపించబోతున్నాడు ప్రభాస్. ఫస్ట్ టైం ప్రభాస్తో హర్రర్ మూవీ చేస్తానన్నారు దర్శకుడు మారుతి. మొదట చాలా మంది నమ్మలేదు, కానీ అదే నిజమైంది. రాజాసాబ్కి ముందు మారుతి చేసిన మంచి రోజులు వచ్చాయి. పక్క కమర్షియల్ సినిమాలు డిజాస్టర్స్. దీంతో ప్రభాస్ వెనక్కి తగ్గుతాడనుకున్నారు. బట్ డార్లింగ్ తగ్గలేదు. అందుకే రాజాసాబ్ గ్లిమ్స్ వరకు వచ్చింది. లేటెస్ట్గా వచ్చిన గ్లిమ్స్లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడమే టార్గెట్. అంతకు మించి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత మెటీరియల్ ఏం కనిపించలేదు. కాకపోతే డార్లింగ్ లుక్ మారింది. అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు లవ్ బాయ్గా కనిపించాడు. అయితే రొమాంటిక్ హర్రర్ కామెడీ అన్నారు కదా, ఆ యాంగిల్లో ఏదైనా ఓ 4-5 సెకండ్స్ పాటైనా ఓ హర్రర్ ఎలిమెంట్ ఉంటే ఇంకా బాగుండేది అనే భావన కూడా చాలా మందిలో ఉంది. ఏదేమైనా ఆయన పూలతో దిష్టి తీసుకోవటం, బైక్ పై రావడం చూడగానే బాగుంది. ప్రభాస్ లుక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పైన ఫోకస్ పెట్టారు మారుతి. ప్రభాస్ ఓ కారు దిగి స్టైల్గా నడిచొస్తూ అద్దంలో తన మొహాన్ని చూసుకొని స్వయంగా దిష్టి తీసుకోవడం సరదాగా ఉంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఓ క్లాస్ లుక్లో కనిపించారు. ఈ సూట్ కోట్ అచ్చు రాజాసాబ్ లానే ఉన్నారు. తమన్ మ్యూజిక్ క్యాచీగా ఉంది. ఇందులో సినిమా జోనర్ని రివీల్ చేశారు. ఇదొక హర్రర్ రొమాంటిక్ కామెడీ సినిమా. ఏప్రిల్ 10, 2025 రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజాసాబ్ పాన్ ఇండియా గ్లిమ్స్ యూట్యూబ్లో నెంబర్ 1 ప్లేస్లో ట్రెండ్ అవుతుంది. ఈ గ్లిమ్స్కి వస్తున్న హ్యూజ్ రెస్పాన్స్ని చూస్తే ప్రభాస్ క్రేజ్, స్టార్డమ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజాసాబ్ ఫ్యాన్ ఇండియా గ్లిమ్స్లో ప్రభాస్ వింటేజ్, స్టైలిష్, రొమాంటిక్ లుక్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హర్రర్ జోనర్లో రాజాసాబ్ సినిమాను రూపొందిస్తున్నాడు డైరెక్టర్ మారుతి. డార్లింగ్ ఫ్యాన్స్కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభాస్ను స్క్రీన్ మీద ప్రజెంట్ చేయబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వచ్చేడాది ఏప్రిల్ 10 తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రాజాసాబ్ మూవీ విడుదల కానుంది. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. రాజాసాబ్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.